వర్మ గారు ఒక పేపర్ తీసుకొని ఇదిగో ఈ 1000 ఓట్లు సరైనవి కాదని అభ్యంతరాలు పెడితే అవి డిస్ప్యూటెడ్ లిస్టులో చేరుస్తారు. అవి ఎప్పటి క్లియర్ అవ్వాలి? ఇప్పుడు ఆ పత్రిక ఎడిటోరియల్ ఎత్తి చూపేది ఏమంటే తన ఓటు డిస్ప్యూట్లో పడిందని కూడా వీళ్ళకి తెలియదు. ఎవరు చెప్పాలి? నోటీస్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్కి ఒక ఆయన ఓటు పెట్టి ఆల్ దీస్ ఆర్ డిస్ప్యూటెడ్ ఓట్స్ అని పెట్టారు. డిస్ప్యూటెడ్ ఫర్ వాట్ రీజన్, బై హూమ్ అన్నది మీకు తెలియదు. మీకు తెలిసేసరికి గడువు కాస్త అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడో చూసుకోండి వచ్చేసారంటారు. కాబట్టి ఈ విధంగా ఓట్ల ప్రక్రియ, ఓట్ల నమోదు కార్యక్రమం అనేది చాలా ఘోరంగా తయారైంది. దీనికి కనుక అడ్రస్ చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పి వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్లో ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఓట్ల తేడా మెజారిటీ ఎంత ఉందో అంతకంటే 2 రెట్లు ఓట్లు తొలగించబడుతున్నాయి, ఇది మనకి ఏమాత్రం క్షేమం కాదని నిన్న పిసిసిలో వాళ్ళు సమీక్ష. కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్ క్రైసిస్ యాజ్ ఫర్ ఎలక్షన్స్ కన్సర్న్. రెండో వైపున జమిలీ ఎన్నికలకు పూర్తిగా పిఏ చౌదరి అని దానికి అధ్యక్షుడిగా ఉన్న కమిటీ, పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాయి. నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక సెమినార్ లాంటి దాంట్లో మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పేశాడు. 2034 దాకా ఆగాలని మొదట అనుకున్నాం, కానీ ఇప్పుడు అవసరం లేదు. 2029లోనే జమిలీ ఎన్నికలకు పూర్తి సన్నాహాలు చేసే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి సమస్యలు కూడా ఏమీ లేవు. మేము దీని మీద చాలా అమెండ్మెంట్స్, చాలా సవరణలు మేము సిద్ధం చేశాము అని ఆయన చెప్తున్నారు. సో రాష్ట్రాల శాసనసభలు కూడా ఇష్ట ప్రకారం వాటి పదవీ కాలం ఏదైనప్పటికీ ఇప్పుడు ఉదాహరణకు 85 to 174 ఇవి రెండు కూడా పార్లమెంటుకు శాసనసభలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు, వీటికి చాలా సవరణలు చేయబోతున్నారు. ఈ సవరణలు చేయడం ద్వారా ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ పని పార్లమెంటే చేస్తుంది కదండి. ఇప్పుడు కూడా ఒకవేళ గడువు తేడా రెండింటి మధ్య ఏమన్నా వస్తే ఆ పని పార్లమెంటే చేసే విధంగా మేము సవరణ చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి జమిలీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న తీవ్రంగా ఇది చాలా ఇబ్బందికరమని వాళ్ళు కూడా ప్రకటన చేశారు. జమిలీ ఎన్నికలు కానీ సర్ కానీ వన్ కంట్రీ అవి 2029లోనే రాబోవటం అది పెద్ద ఛాలెంజ్ లాగా ఉంటుంది అనే ఒక ఇది వెన్నాడుతుంది. ఈ సమయంలోనే మీరు అన్నట్టుగా బీజేపీ వర్సెస్ సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు సెకండ్ రౌండ్ తీసుకున్నారు. ఆ సెకండ్ రౌండ్ తీసుకొని ఇప్పుడు మనం చర్చ జరుగుతున్నప్పుడు కూడా పాట్నాలో ఆ గ్రూప్ పరీక్షల్లో అవినీతి జరిగింది, వాటిని రద్దు చేయాలని పాట్నాలో అంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు వీధుల్లోకి రోడ్ల మీదకి రావడం, వాళ్ళ మీద తీవ్రంగా బాష్పాలు లేకపోతే లాఠీ చార్జీలు ఇట్లాంటివి జరగడం అదే అక్కడ జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా మాకు జంతర్ మంతర్ ఆందోళన అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కాబట్టి సెప్టెంబర్ 5న మేము మళ్ళీ భారీగా కార్యక్రమం చేస్తాము, భారీ నిరసన ప్రదర్శన చేస్తామని కూడా సిజేపీ నాయకత్వం వాళ్ళ కార్యవర్గం జరుపుకొని మరీ ప్రకటించింది. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ యూత్ అండ్ స్టూడెంట్స్, విద్యార్థి యువజన ఆందోళన అనేది దేశవ్యాప్తంగా మళ్ళీ పెరగబోతుంది. అయితే గతంలో కాకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దీన్ని చాలా యాక్టివ్గా ప్రమోట్ చేస్తున్నారనే ఒక సందేహంలో బీజేపీ పడిపోయి, బీజేపీ అంటే కేంద్రం రాహుల్ మీద ఒక ప్రత్యేకమైన టార్గెట్గా నడుస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, నిన్నేమో మనం స్మృతి ఇరానీ గురించి మాట్లాడాం. ఆయన ఒక ప్రకటన, ఈ రాహుల్ గాంధీకి భారతీయమైంది ఏది నచ్చదు, అంటే హిందూ అనే పదం బదులు భారతీయ సంస్కృతి మీద రోజు దాడి చేయడం రాహుల్ గాంధీ తన హక్కుగా, ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాడు. కాబట్టి రాహుల్ అంతకుముందేమో బ్లడ్ ఇండియన్ బ్లడ్ కాదు ఇటాలియన్ బ్లడ్ అది ఇది అన్నారు. కాబట్టి గాంధీ కుటుంబం టార్గెట్గా ప్రత్యేకించి రాహుల్ గాంధీని ముందు పెట్టుకొని ఢీకొనాలి. సో కొత్త రౌండ్, ఇటు కాక్రోచ్ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నది చాలా భారీ ఎత్తున ఏదో జరిగే సూచనలు కనిపిస్తుంది. రైట్ సార్.